బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ డివిజన్ వారిగా, బస్తీ వారిగా నేను సర్వే రిపోర్ట్ చేయడం జరిగింది. ఆ రిపోర్ట్ మీ చేతిలో కూడా ఉంది సార్. ఒకసారి నేను క్లియర్గా జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక నేను డివిజన్ వైజ్గా, బస్తీ వైజ్గా రిపోర్ట్ చెప్పిన తర్వాత, ఫైనల్ రిపోర్ట్ చెప్పిన తర్వాత నేను మీ అందరితో మాట్లాడతాను. ముందుగా జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక సర్వే రిపోర్ట్ వచ్చేసి బోరబండ డివిజన్ సార్. ఇది బోరబండ డివిజన్ అంటే ఏంటి సార్? వాళ్ళు ఎక్కువ షాప్స్ కానీ, తర్వాత మార్కెటింగ్ కానీ, కొంచెం ఫ్లోటింగ్ కానీ ఎక్కువగా ఉండేటటువంటి డివిజన్, టౌన్ టైప్ అంటే ప్లేసెస్, మెయిన్ రోడ్ ప్లేస్లలో కిరాణం షాప్స్, మార్కెట్ యార్డ్స్, అపార్ట్మెంట్స్, దాని తర్వాత హోటల్స్, ఇట్లాంటి దగ్గర మనం అన్ని బేస్ చేసుకొని సర్వే అంటే 18+ నుంచి యువతని తీసుకోవడం జరిగింది, మహిళలను తీసుకోవడం జరిగింది, 40+ వాళ్ళని తీసుకోవడం జరిగింది. అన్ని రకాలుగా సర్వే చేస్తే బోరబండ సర్వే రిపోర్ట్ వచ్చేసి ఒక 1% బీఆర్ఎస్ నాకు ఇప్పుడు లీడ్లో కనిపిస్తుంది. 0.9% అంటే జస్ట్ 1%. అంటే 43.6 కాంగ్రెస్ నవీన్ యాదవ్కు ఉంది. మాగంటి గోపీనాథ్ బీఆర్ఎస్, మాగంటి సునీత గోపీనాథ్కి 44.5. అదేవిధంగా లంకల దీపక్ రెడ్డికి 11.8. బోరబండ బస్తీ, ఇది బస్తీలలో సార్, స్లమ్, పూర్తిగా స్లమ్ ఏరియాలలో. ఇక్కడ ఈ స్లమ్ ఏరియాలలో కర్ణాటక, మహారాష్ట్ర, ఒరిస్సా, తమిళనాడు, యూపీ, బీహార్ వలస వచ్చిన వాళ్ళు కూడా ఇక్కడ పనిచేసుకునే వాళ్ళు కూడా ఇక్కడ ఉన్నారు బస్తీలలో. స్లమ్లో తీసుకున్నట్టయితే బీఆర్ఎస్ బోరబండ కాంగ్రెస్ 40.7 నవీన్ యాదవ్కు ఉంది, 45.8 బీఆర్ఎస్కు ఉంది, 13.3 బీజేపీకి ఉంది. అంటే ఇక్కడ కూడా బోరబండ బస్తీలో కూడా బీఆర్ఎస్ లీడ్లో 5% కనిపిస్తుంది. 5% బీఆర్ఎస్ లీడ్లో కనిపిస్తుంది బోరబండ బస్తీలో. ఇక రహమత్ నగర్ తీసుకున్నట్టయితే ఈ రహమత్ నగర్లో చాలా జాగ్రత్తగా సర్వే చేయడం జరిగింది. గత కొంతకాలంగా చాలా సీరియస్గా గ్రౌండ్ వర్క్ చేసినప్పటికీ రహమత్ నగర్లో కాంగ్రెస్ నవీన్ యాదవ్కి 46.3 ఉంది, మాగంటి సునీతకు బీఆర్ఎస్ 39.6 ఉంది, దీపక్ రెడ్డి గారికి 13.9 సార్, 13.9. సో 6.7% కాంగ్రెస్ లీడ్లో కనిపిస్తుంది ఇక్కడ రహమత్ నగర్లో సార్. అదేవిధంగా రహమత్ నగర్ బస్తీ తీసుకున్నట్టయితే, స్లమ్లలో తీసుకున్నట్టయితే, రహమత్ నగర్ బస్తీ తీసుకున్నట్టయితే 44.4 కాంగ్రెస్, 38.3 బీఆర్ఎస్, 17.1 బీజేపీ. సో ఇక్కడ 6.1% కాంగ్రెస్ లీడ్లో ఉంది సార్. రహమత్ నగర్ డివిజన్లో 6.7 కాంగ్రెస్ లీడ్లో ఉంది. బస్తీకి వచ్చేసరికల్లా 6.1% కాంగ్రెస్ లీడ్లో కనిపిస్తుంది. సో ఈ ఎర్రగడ్డ డివిజన్ అనేది సార్, అక్కడ కార్పొరేటర్ మీ అందరికి కూడా తెలుసు, చనిపోవడం జరిగింది, ఎంఐఎం కార్పొరేటర్. సో అక్కడ ఎంఐఎం పార్టీ చాలా ఓట్ బ్యాంక్ కూడా ఎక్కువగా ఉంది. సో అక్కడ సర్వే చేస్తే మేము ఎర్రగడ్డలో డివిజన్లో సర్వే చేస్తే ఎర్రగడ్డలో 47.1 కాంగ్రెస్, 42.6 బీఆర్ఎస్, 10.1 బీజేపీ ఉందండి. ఇక్కడ ఎర్రగడ్డలో 4.5% కాంగ్రెస్ లీడ్లో ఉంది. నెక్స్ట్ అదేవిధంగా ఎర్రగడ్డ బస్తీలో తీసుకున్నట్టయితే, స్లమ్స్లో తీసుకున్నట్టయితే 44.7 కాంగ్రెస్ నవీన్ యాదవ్, 40.4 మాగంటి సునీత గారు, అండ్ బీజేపీ దీపక్ రెడ్డి గారికి వచ్చేసి ఎర్రగడ్డ 14.7. సో 44.7 కాంగ్రెస్, 40.4 బీఆర్ఎస్, 14.7 బీజేపీకి ఉండడం జరిగిందండి. ఇక్కడ కూడా ఎర్రగడ్డ బస్తీలో 4.3% కాంగ్రెస్ పార్టీ లీడ్లో కనిపిస్తుంది. నెక్స్ట్ అదేవిధంగా శ్రీనగర్ కాలనీ సార్, ఇది శ్రీనగర్ కాలనీ అనేది సోమాజిగూడ ఫేజ్ 1, ఫేజ్ 2 మీ అందరికి కూడా తెలుసు. సో శ్రీనగర్ కాలనీలో ఒక 30,000 ఓట్ బ్యాంకు మాత్రమే ఉండడం జరిగింది, 30 నుంచి 32,000 ఓట్ల బ్యాంకు. సో ఆ 32 అందులో కూడా సర్వే చేస్తే శ్రీనగర్ కాలనీలో దాదాపు అక్కడ మొత్తం బీసీ ఓట్ బ్యాంక్ ఎక్కువగా ఉంది, ఆల్ మిక్స్డ్ ఓట్స్, కొంచెం మైనారిటీస్ ఓట్స్ అక్కడ తక్కువగా ఉండడం జరిగింది. సో ఇక్కడ నవీన్ యాదవ్ కూడా అక్కడ శ్రీనగర్ కాలనీలో కలిసి వచ్చినటువంటి ప్లేస్ అక్కడ శ్రీనగర్ కాలనీ. సో మాకు అక్కడ మా సర్వేలో బాగా తేలిందంటే శ్రీనగర్ కాలనీ డివిజన్లలో చూసుకుంటే కాంగ్రెస్ పార్టీ నవీన్ యాదవ్కు 49.3%, బీఆర్ఎస్ మాగంటి సునీత మేడం గారికి 34%, బీజేపీ దీపక్ రెడ్డి గారికి 16.6%. అంటే 15.3%
మాకు శ్రీనగర్ కాలనీ సోమాజిగూడలో మాకు కనిపిస్తుందండి. అంటే ఎక్కువగా 15% అనేది సర్వే మాకు కనిపించినటువంటి డివిజన్ వచ్చేసి శ్రీనగర్ కాలనీ. శ్రీనగర్ బస్తీకి వస్తే 42.4 కాంగ్రెస్, 37.6 మాగంటి సునీత గారు బీఆర్ఎస్, 19.8 బీజేపీ దీపక్ రెడ్డి గారు. సో ఇక్కడ 4.8% బస్తీలలో మాకు కాంగ్రెస్ లీడ్ కనిపిస్తారు. అక్కడ డివిజన్లో 15.3, బస్తీకి వచ్చేసరికల్లా గ్రాఫ్ కాంగ్రెస్ తగ్గడానికి కారణం ఏంటంటే మీకు ఈ రిపోర్ట్ అంతా అయిపోయిన తర్వాత మీకు నేను ఇండివిజువల్గా చెప్తాను సార్. దాని తర్వాత షేక్పేట్లో వచ్చేసి కాంగ్రెస్ 44.6, బీఆర్ఎస్ 40.5, బీజేపీ 14.8. సో షేక్పేట్ డివిజన్లో 4.1% కాంగ్రెస్ లీడ్లో కనిపిస్తుంది. అదేవిధంగా షేక్పేట్ బస్తీ తీసుకున్నట్టయితే 44.9 కాంగ్రెస్, 41.3 బీఆర్ఎస్, 13.6 బీజేపీ. ఇక్కడ 3.6% కాంగ్రెస్ బస్తీలలో లీడ్ కనిపిస్తుంది సార్. 4.1% షేక్పేట్ డివిజన్లో కనిపిస్తుంది. షేక్పేట్ బస్తీలలో 3.6% కాంగ్రెస్ లీడ్ కనిపిస్తుంది. యూసుఫ్గూడలో క్యాండిడేట్ యొక్క ఓన్ డివిజన్ అండ్ అక్కడ మేము గ్రౌండ్ సర్వే చేస్తే 45.1 కాంగ్రెస్, యూసుఫ్గూడ డివిజన్లో 45.2 కాంగ్రెస్, 37.2 బీఆర్ఎస్ మాగంటి సునీత గారు, 17.5 బీజేపీ. ఇక్కడ 8% యూసుఫ్గూడ డివిజన్లో లీడ్ కనిపిస్తుంది సార్. నెక్స్ట్ యూసుఫ్గూడ బస్తీలలో 48.2 కాంగ్రెస్, 35.8 బీఆర్ఎస్, 15.8 బీజేపీ కనిపిస్తుంది సార్. ఇక్కడ బస్తీలలో 12.4% కాంగ్రెస్ లీడ్లో కనిపిస్తుంది సార్. నెక్స్ట్ అదేవిధంగా వెంగళరావు నగర్ డివిజన్ తీసుకున్నట్టయితే 45.4 కాంగ్రెస్, 34.9 బీఆర్ఎస్, 19.6 బీజేపీ. సో ఇక్కడ 10.5% కాంగ్రెస్ లీడ్లో కనిపిస్తుంది సార్. వెంగళరావు నగర్ బస్తీ కాంగ్రెస్ నవీన్ యాదవ్ 44.8, బీఆర్ఎస్ మాగంటి సునీత 39.4, బీజేపీ దీపక్ రెడ్డి గారు 15.7. సో ఇక్కడ వెంగళరావు నగర్ బస్తీలలో 5.4% కాంగ్రెస్ లీడ్లో కనిపిస్తుంది సార్. సో ఇది ఈ డివిజన్ వారీగా మీకు ఇచ్చిన రిపోర్టు బస్తీలలో డివిజన్ వారీగా మీకు చెప్పడం జరిగింది. సో ఇక్కడ దాదాపు స్లమ్లో ఉండేవాళ్ళు, డివిజన్లో ఉండే వాళ్ళ విధంగా కూడా మీకు ఎగ్జాంపుల్ నేను ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వచ్చింది. ఇప్పుడు ఓవరాల్ రిపోర్ట్ వచ్చేసి కాంగ్రెస్కి 5.7% లీడ్లో ఉంది సార్. కాంగ్రెస్ ఇప్పటికు మొన్నటి వరకు 5.7%, సీఎం గారి క్యాంపెయినింగ్ కాకముందుకు ఈ సర్వే వచ్చేసి 5.7% వరకు కూడా కాంగ్రెస్ లీడ్లో కనిపిస్తుంది. సో 5.7% అంటే సార్ ఓవరాల్గా 10 నుంచి 12,000 మెజార్టీ ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ మెజార్టీ. సో మేము ఓవరాల్గా సర్వే చేసిన తర్వాత 90,000 ప్లస్ కాంగ్రెస్ కనిపిస్తుంది, 75 ప్లస్ బీఆర్ఎస్కి కనిపిస్తుంది, బీజేపీకి 25 నుంచి 30 ప్లస్ కనిపిస్తుంది సార్. సో ఇక్కడ ఈ సర్వేను అంటే ఈ రోజుకు ఇదే గ్యారెంటీ అని కాదు, ఇంకా కూడా కాంగ్రెస్కు పెరిగే అవకాశం కూడా ఉంది. ఎందుకంటే కొంచెం మొన్నటి నుంచి కూడా యాక్టివ్ అయింది కాంగ్రెస్ పార్టీ. గ్రౌండ్లో అంతకుముందుకు కొంచెం మైనస్ కనిపించినప్పటికీ దాని తర్వాత ఇంప్రూవ్ అవ్వుకుంటూ వచ్చింది కాంగ్రెస్ పార్టీ. సో దాని తర్వాత ఒక్కొక్క డివిజన్ సార్ చిన్న శాంపిల్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బోరబండ డివిజన్ కానీ బస్తీ కానీ మీరు బోరబండలోనే మీరు చూడండి, బీఆర్ఎస్ లీడ్ కనిపిస్తున్నటువంటి ఒకే ఒక్క ప్లేసు బోరబండ. సో బోరబండ డివిజన్లో 1% కనిపిస్తే తర్వాత బస్తీలలో 5% బీఆర్ఎస్ లీడ్లో కనపడానికి ఒకే ఒక రీజన్ సార్, ఓపెన్గా మాట్లాడాలి. అక్కడ మైనార్టీస్ ఓట్లు ఎక్కువగా ఉన్నప్పటికీ ఒక చిన్నగా కొద్దిగా మైనస్లో ఉండడానికి కారణం ఏంటంటే కొంచెం అక్కడ గ్రౌండ్ లెవెల్లో కాంగ్రెస్ వాళ్ళు వెళ్ళలేకపోతున్నారు. గ్రూప్ రాజకీయాలు అక్కడ ఎక్కువగా ఉన్నాయి. కాంగ్రెస్లోనే అక్కడ కొద్దిగా అక్కడ కార్పొరేటర్లు కానీ తర్వాత టీం కానీ కొంచెం వర్గ రాజకీయాలు ఉండడం వల్ల అయింది. సో
అంతకు ముందుకు సార్ బోరబండ డివిజన్ ముఖ్యమంత్రి గారు రాకముందుకు క్యాంపెయినింగ్ చేయకముందుకు 7% 6% లీడ్లో కనిపించుండే మాకు అంతకు ముందుకు. సో మన యూసుఫ్ కూడా సీఎం గారు క్యాంపెయినింగ్ జరిగిన తర్వాత 1% లీడ్లోకి వచ్చింది కాంగ్రెస్. అంటే 5% తగ్గిపోయింది. బీఆర్ఎస్కు 5-6% తగ్గిపోయి కాంగ్రెస్ కొంచెం మంచి మెజార్టీ బోరబండలో కొంచెం తగ్గుకుంటూ పెరుగుకుంటూ వస్తుంది. సో క్యాంపెయినింగ్ అనేది చాలా ఇంపార్టెంట్, సీరియస్ క్యాంపెయినింగ్ జరుగుతుంది అక్కడ. నెక్స్ట్ అదేవిధంగా బోరబండలో చూసినట్టయితే మెయిన్ ఏంటంటే సార్ అక్కడ మీకు తెలుసు కొద్దిగా హైడ్రాకి సంబంధించినటువంటి బాధితులు ఉన్నారు. సో హైడ్రా బాధితుల్ని ఇంకా కాంగ్రెస్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి చాలా వాళ్ళు పాజిటివ్గానే ఉన్నారు, కొంతమంది బాగా నెగిటివ్ క్రియేట్ చేస్తున్నారు. సో నెగిటివ్ని క్రియేట్ చేయకుండా వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళకు ఒక భరోసా కల్పించి వాళ్ళతో మాట్లాడినట్లయితే ఇంకా అక్కడ కాంగ్రెస్ పార్టీ లీడ్ పెరిగే అవకాశం ఉంటుంది. ఎందుకంటే అక్కడ బీఆర్ఎస్ లీడ్లో ఉంది కాబట్టి దాన్ని కాంగ్రెస్ పార్టీ లీడ్లోకి తీసుకురావాలనుకుంటే అక్కడ మాట్లాడడం జరుగుతుంది.